నా పేరు బన్నీనాథ్ పుల్కలు. ఇది సింగూరు డ్యామ్కి ఎప్పటికి 15 డేస్ 20 డేస్కి ఒకసారి వస్తాము. ఇది పర్యాటక కేంద్రం కింద అనౌన్స్ చేసిరు. అయినా కానీ కొన్ని నిధులు ఎక్కువ చేసి డెవలప్మెంట్ చాలా చేయాలి. గేట్కి ఎక్కాలంటే మొత్తం మూసేసిరు. రాంగ్ రూట్లో పెద్ద మనుషులు వెళ్తుర్రు. అయినా కానీ జారితే పడితే గిడితే నెత్తులు అలిగిపోతాయి. ఇది ఏదైనా ఒకటి చేయాలి. ఇక్కడ మళ్ళీ పర్యాటక కేంద్రము సిటీకించి కర్ణాటకకించి ఇక్కడ వస్తారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 29 టీఎంసీలు 27 టీఎంసీలు వచ్చినాయి. చాలా నీళ్ళు వచ్చినాయి. చాలా అందంగా అనిపిస్తుంది మాకు. ఇక్కడ వచ్చి చూస్తే మాకు గోవా వెళ్ళినంత ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక్కడికి వస్తే. కాబట్టి గోవా వెళ్ళలేము కాబట్టి అందరు ఇక్కడ వస్తారు, ఇక్కడ చూస్తారు. చాలా స్థాయి నీటి మట్టం. కాకపోతే ఎక్కడానికి డ్యామ్ చూడడానికి మెట్లు అవి లేవు. డ్యామ్ కట్టమీకించి ఎక్కుతారు. ఇంకా బడ్జెట్లో కొన్ని నిధులు కేటాయించి డ్యామ్కి ఇంకా మంచిగా చేయాలి. హైదరాబాద్ నుంచి ఇక్కడ ప్రాజెక్ట్ ఫుల్ అయిందంటే వచ్చినాము చూడడానికి. ట్యాంక్ ఫుల్ అయినప్పుడల్లా వస్తుంటాము ప్రతిసారి ఎవ్రీ ఇయర్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేయడం లేదు. ఇక్కడ టూరిజం ప్లేస్ మంచిగా ఉంది. దీన్ని బాగా డెవలప్ చేస్తే పబ్లిక్ ఇంకా ఎక్కువ వస్తారు. ఇక్కడ పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఏం అరేంజ్మెంట్స్ లేవు, ఏం లేవు. అసలు చూడడానికి మంచిగా ఉన్నది కానీ ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. ఇది డెవలప్మెంట్ చేస్తే ఇంకా టూరిస్టులు బాగా వస్తారు. హైదరాబాద్ నుంచి చాలా మంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ సింగూరు డ్యామ్ లో నీళ్ళు మాత్రం చాలా బాగానే ఉన్నాయి. వర్షాలు పడి మంది కూడా చాలా మంది వస్తున్నారు. ఇది ఒక పర్యాటక టూరిస్ట్ ప్లేస్ లాగా అవుతే ఇంకా బాగుంటది అనేసి నా అభిప్రాయము. కానీ ఇక్కడ కొంచెం కన్వీనియంట్ గా కొన్ని ప్లేసెస్ వచ్చిన వాళ్ళకి కొంచెం కూర్చోడానికి ఒక కన్వీనియన్స్ ప్లేస్ మాత్రం ఇస్తే ఇంకా బాగుంటదని గవర్నమెంట్ ని కోరుతున్నాను. అంతే, ఇంకేం లేదు. మా రిలేటివ్స్ ప్రతి ఇయర్ వస్తాము ఇక్కడ. బాగా మా బర్త్డేస్ కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవాలనేసి ఇక్కడ కేక్ తీసుకొస్తాము, ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటుంటాము. బాగానే ఉన్నది. ప్రజలు కూడా చాలా మంది వస్తున్నారు. డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటది అనేసి నా అభిప్రాయం.